హలో గైస్, వెల్కమ్ టు మామ అల్లుడు వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎక్కడున్నాను, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసినట్టయితే వాళ్ళు ఈ వీడియోలో ఉండుంటారు. ఆ వీడియోలో అగో ఈమె మా మేనకోడలు, పేరు తనుష. అండ్ వీడు మా బబ్లుగాడు. వాడేంటి డిఫరెంట్గా పైన క్యాబ్ పెట్టాడు అనుకున్నారా? యాక్చువల్గా నేను ఎక్కడున్నానో అర్థమైపోయి ఉంటుంది. నేను విజయవాడలో ఉన్నా ఈరోజైతే. అంటే చిన్న పని మీద వచ్చా విజయవాడ. సో ఆ వీడియో చేద్దాం మామ అని చెప్పేసి వీళ్ళిద్దరు నన్ను అడిగితే సరే వీడియో చేద్దాం. అయితే యాక్చువల్గా ఈరోజు వీళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చారు. స్కూల్లో అయితే కొద్దిగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగాయంట. ఆ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకోవాలి, నేను ఒక వీడియోలో చెప్తాను, నీతో చెప్పను అంటే సర్లే అని చెప్పేసి వీడియో ఆన్ చేశా. వీళ్ళ గురించి మా ఓడికి ఏదో గిఫ్ట్ వచ్చిందంట, మా బుడ్డిది. ఇదేదో డ్యాన్స్ వేసాను, ఆ డ్యాన్స్ వీడియో కూడా కలిపి పెట్టు, అందరూ చూడాలి, మన సబ్స్క్రైబర్స్ పెరగాలి అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి అయితే వీళ్ళ గురించి ఏదో తెలుసుకుందాం. వీడికంటే గిఫ్ట్ వచ్చిందండి, ఇప్పుడే స్టార్ట్ చేసేసాడు వీడైతే. చూద్దాం. మాకు ఈరోజు అయితే స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అని చెప్పేసి. రేపు క్రిస్మస్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్ ఇచ్చారు కాబట్టి రేపు హాలిడే అయి ఉంటుంది. మా స్కూల్ పేరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఎస్ఎన్ పురం బ్రాంచ్. ఈరోజు అయితే మాకు ఎందుకంటే ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారంటే, మాకు ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ట్రెడిషనల్ వేసుకుని రమ్మన్నారు. అండ్ ఈ విజయవాడలో మా మామ వచ్చారు విజయవాడకి. ఇంతకుముందు నేను ముందు వీడియోస్లో హైదరాబాద్లో చేశాను, కొన్ని ఇక్కడ కూడా చేశాను. అదే ఇదేమో న్యూది ఈ వీడియో. మాకు ఈరోజు క్రిస్మస్లో అయితే మంచిగా ప్రాక్టీస్ చేయించారు, డ్యాన్స్ చేసాము, గిఫ్ట్స్ కూడా వచ్చింది. బట్ అది గిఫ్ట్స్ ఏమో ఇవ్వలేదు, ఇస్తా అన్నారు. అండ్ మా స్కూల్లో మాత్రం సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి అండ్ ఫ్రెండ్లీ టీచర్స్ ఉంటారు. బట్ క్లాసెస్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ నేను మాత్రం జాయిన్ అయ్యాను నాసాలో 3500. నాసా గురించి మీకు నేను తర్వాత చెప్తాను. నాసా అంటే స్పేస్ గురించి తెలుసుకుంటాం, స్పేస్లో ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తారు. విన్నారు కదా మా బుడ్డిది ఏం చెప్తుందో. ఏదో డ్యాన్స్ క్లాసెస్ జరిగాయంట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ఇంకా మా చిట్టి రాకెట్ బుల్లోడు, ఇదిగో చిన్న బుల్లోడు. అమ్మ ఈ నవ్వు చూసారు అట్లుందో, మామూలుగా లేదు కదా. బంటి ఈడు, చిన్న బంటి ఈడు, తప్పిపోయిన బంటి ఈడే, ఆ రోజు అడవిలోకి వెళ్ళిపోయిన బంటి. అరే బంటి, నీకేమైంది వాళ్ళ స్కూల్లో, ఏమేం జరిగింది? స్కూల్లో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంకా మాకు ఇలాంటి పెన్సిల్స్ గిఫ్ట్ ఇచ్చారు. పెన్సిల్స్ గిఫ్ట్ ఇచ్చారా? ఎన్ని పెన్సిల్స్ వచ్చారా? ఇందులో ఒక 10 పెన్సిల్స్ వచ్చాయి. ఏమైందిరా? గొంతు పట్టింది. ఇంకేమొచ్చా? పెన్సిల్స్ వచ్చాయా? అవును, ఇంకేం గిఫ్ట్లు ఇవ్వలేదా క్రిస్మస్కి? అవునా, యాక్చువల్గా క్రిస్మస్కి కేక్ కోస్తారు. ఏమైంది కేక్? వీడు కనబడుతున్నాడు గాయస్ మీకు? పైకి నుంచోరా, దీని మీద నుంచో ఒకసారి బాబు. క్రిస్మస్కి కేక్ అయితే ఇస్తారు, అంటే ఎవ్రీ స్కూల్లో జరిగేది అదే కదా. ఈవినింగ్ అయితే కేక్, క్రిస్మస్ వస్తుందంటేనే కేక్ చూడాలి. అరే ఏమైంది? కేక్ ఏమైంది? ఇచ్చారా కేక్? మన ఆడియన్స్ కంటే చెప్పరా బాబు, ఓ కేక్ ముక్క అంటే వాళ్ళ కోసం పంపిస్తావా మన సబ్స్క్రైబర్స్కి? పంపిస్తాను. అవును, మీ క్లాస్లో అయితే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? అవును, ఇంతకీ కేక్ కోసారా? చాక్లెట్స్ కానీ కేక్ కానీ కోసారా? క్రిస్మస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి వాళ్ళు చాక్లెట్లు తెచ్చారు. ఓకే గాయస్, మీకు గుర్తుందా మీ స్కూల్ డేస్లో కానీ, అదే మన స్కూల్ డేస్లో క్రిస్మస్ శాంటా టైప్లో వచ్చేసి క్లాస్లోకి 2 జేబుల నిండా చాక్లెట్స్ పనిచేసుకొని అందరికి పంచుతూ ఉంటారు. సో అదే జరిగిందంటే ఈరోజు కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది స్టిల్. ఇగోండి మా కోడలు ఏదో అలిగింది పాపం, ఇందా లేదో చెప్పమని లేదని. ఎందుకు అలిగవుతాను? మా వాడైతే ఏదో ఏంట్రా ఏదో అడుగుతున్నాడు. వీడు క్రిస్మస్ ది శాంటా డ్రెస్ ఉంటుంది చూసారా, అది అడుగుతున్నాడు. జానీ మామ నాకు శాంటా డ్రెస్ ఇప్పిస్తావా, రేపు సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, రేపు క్రిస్మస్కి క్లాస్లో వేసుకెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నాడు.
సరేరా ఈవినింగ్ బీసెంట్ రోడ్కి వెళ్దాం, అక్కడ తీసుకుందాం అని చెప్పేసి వాడికి చెప్తున్నా. అది అది కాకుండా ఇంకేదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదో చెప్తా అన్నది మా కోడలు. ఏంతను ఏదో చెప్తున్నా, దీని ట్రెడిషనల్ డ్రెస్ అంటే ఎలా ఉందో కామెంట్లో బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదని చెప్పండి, ఓకేనా? అవి ట్రెడిషనల్ డ్రెస్ వేసాను, నేను ఆ డ్రెస్ని చూపించు ఎలా ఉన్నానో నేను చెప్పమని చెప్పేసి ఇదిగో చూడండి గ్యాస్, ఇదిగో ఇలా ఉంది. దాని గురించి అడగమంటుంది ఇందాల నుంచి. మా వాడికి శాంటా డ్రెస్ కావాలంట, రేపు స్కూల్కి వేసుకెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పేసి అంటుంది. అది చూసారా, లైక్ మా కోడలు అచ్చం బిగ్ బాస్ తనూజ లాగా లేదు. అగో చిన్నప్పుడు బిగ్ బాస్ తనూజ కూడా ఇలాగే ఉండేదేమో, రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అలాగే అవుతుందేమో, ఏం చెప్పలేం. సో మా వాడికి అయితే శాంటా డ్రెస్ కావాలి. శాంటా డ్రెస్ ఆ క్యాప్ అంట వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట గిఫ్ట్గా, శాంటా గిఫ్ట్గా, సీక్రెట్ శాంటాలో ఆ గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు వాడు. సో తర్వాత ఇంకేంట్రా, ఇంకేదో చెప్పమన్నారు వీడియోలో, దేని గురించి? రేపు ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత క్లాస్లో ఏదో లంచ్ పార్టీ ఉంది. లంచ్ పార్టీ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. అదే అంటే వాళ్ళది టెక్నో కదా, సో ఆ స్కూల్ వాళ్ళే. ఏంటిది? నాకు ఎల్లుండి హైలాండ్ ట్రిప్ ఉంది. ఓకే, అక్కడ మొత్తం గుంటూరు సైడ్ అన్నమాట అది. ఆ హైలాండ్ ట్రిప్ లో ఫుల్ మేము ఆడుకుంటాము. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, మనకి హైట్ కి తగ్గట్టు ఉండదు. స్విమ్మింగ్ రాకపోతే అక్కడ ట్యూబ్స్ ఇస్తారు, మనం దాన్ని వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లంచ్ వాళ్ళే ఇస్తారు, బిర్యానీ, పన్నీర్, మష్రూమ్ బిర్యానీస్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అన్ని ఫుల్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. స్కేరీ హౌస్ ఉంటది, మొత్తం 3D మొత్తం ఉంటది అక్కడ. అది నేను 5th క్లాస్ లో వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాను. మళ్ళీ 6th క్లాస్ లో తీసుకెళ్తున్నారు. 6th క్లాస్ లో 950, 5th క్లాస్ లో మాత్రం 1000. ఓకే, అవునా? 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు నీకైతే. అయ్యా, ఇంత ముందు అంటే 1000 తీసుకున్నారంటే ఇప్పుడు 950 అంట. ఏదో 500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారన్నట్టు చెప్తుంది అది, 50 రూపీస్ డిస్కౌంట్కి. ఇదంతా ఒక బిజినెస్, స్కూల్లో మామూలు బిజినెస్ కాదు. అట్లని అది బిజినెస్ అని కూడా అనలేము, ఎంజాయ్మెంట్ అంతే. ఏ లైఫ్లో చేయాల్సింది ఆ లైఫ్లో చేయాలంటారు చూసారు, ఎంజాయ్మెంట్ అది. మస్తు ఎంజాయ్ చేయడానికి రెడీ ఉంది. డే ఆఫ్టర్ టుమారో అంట మినీ హైలాండ్, ఏదైతే భవానీ ఐలాండా? హైలాండ్, గుంటూరు ఐలాండ్, భవానీ ఐలాండ్ కాదు, గుంటూరు ఐలాండ్కి తీసుకెళ్తున్నారు. అక్కడ వీళ్ళ సెలబ్రేషన్స్, వీళ్ళ ఎంజాయ్మెంట్, ఆ మూమెంట్స్, ఆ మెమరబుల్, సూపర్. మేమంతే, మేము కూడా వెళ్ళాం. ఏ క్లాస్లో? మేము 7th క్లాస్లో అనుకుంటా. నేను భాష్యం స్కూల్లో ఉన్నప్పుడు తిరువూరులో అప్పుడు తీసుకెళ్లారు ఐలాండ్, గుంటూరు ఐలాండ్. మస్తుంది. ఆ టైంలో అప్పుడు ప్రొవైడ్ పక్కన పెట్టు. అప్పుడు మా హెడ్ మాస్టర్ వచ్చి, మా ప్రిన్సిపల్ వచ్చేసి శేఖర్ సార్. తర్వాత హెడ్ మాస్టర్ వచ్చేసి ఆయన శేఖర్ మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్ కాదు, మా ప్రిన్సిపల్ పేరు శేఖర్ మాస్టర్. అతని పేరు చాలా అంటే చాలా మంచోడు. ఆయన ఎట్లా అంటే ఆయన వల్లే మేము 10th పాస్ అయ్యామంటే ఆయన ఒక రీజన్ అంతే, నిజంగా. ఎందుకంటే మా యాసిన్ సార్ అని ఉండేవాడు, అప్పో ఏం కొట్టేవాడు ఆ 10th క్లాస్లో కూడా. 7th నుంచి ఒకటే కొట్టుడు, 10th వరకు కూడా మమ్మల్ని అసలు ఆయన కొట్టడం వల్ల మేము ఈరోజు పాస్ అయ్యాము అంతే. వాళ్ళే అప్పుడు శేఖర్ మాస్టర్ అని ఉండేవాడు. గుంటూరు ఐలాండ్కి తీసుకెళ్లారు, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. అప్పుడు నా దగ్గర అమౌంట్ అయిపోతే అక్కడ ఒక గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ ఆడడానికి కూడా డబ్బులు ఇచ్చారు శేఖర్ సార్ అయితే. అంత మంచి పర్సన్ అతను. బంటి ఏడి బంటిగాడు? మా బంటిగాడు ఏం సైలెంట్గా ఉన్నాడు. ఆ గిఫ్ట్ పట్టుకుని వాళ్ళు వదలడంట. ఆ గిఫ్ట్ని పడుకునేటప్పుడు కూడా ఆ గిఫ్ట్ చూస్తూ పడుకుంటాడు. రత్తపింజరు కూడా ఆడే, బంటి ఆడే, రత్తపింజరు ఆడే. బస్సు కొట్టుతున్నా రోయ్, రత్తపింజరు రోయ్. సో గైస్, ఇంకేమన్నా అంతే ప్రస్తుతానికైతే ఇదే. సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నాసా టీషర్ట్ అంట, అయ్యో నాసా టీషర్ట్ ఇచ్చారు అని చెప్పేసి అంటుంది. ఏదిరా గాయస్, ఇదిగో చూడండి. ఆ రోజు ఏదో నాసా ఎగ్జిబిషన్ జరిగింది, దాంట్లో మా కోడలు పార్టిసిపేట్ చేసింది. ఓహో అవ్వండి నాసా సింబల్ పార్టిసిపేట్ చేసింది. ఓకే, అదే టీషర్ట్ చూపిస్తుంది, నేను పార్టిసిపేట్ చేసిన, నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో నాసా విజయవాడలో జరిగిందా? ఓకే, వాళ్ళ స్కూల్లో అంట ఎగ్జిబిషన్ ఒకటి జరిగిందంట.
సో ఇది గాయస్. సో ఫర్దర్ వీడియోస్ కొద్దిగా ఈ 2 రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు, చిన్న ఇష్యూ ఉండే. సో ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నా. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీదేదో చెప్తుందంట, చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ 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 చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్, లవ్ యూ. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. బాయ్.